శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 2వ సర్గము. సీతారామ లక్ష్మణులకు దారిలో విరాధుడను రాక్షసుడు తారసపడుట, అతడు సీతాదేవిని లాగుకొనుట, శ్రీరాముడు పరితపించుట, లక్ష్మణుడు ధైర్యము చెప్పుట. మునీశ్వరులు సిద్ధులు భక్తిపూర్వకంగా సమర్పించిన అతిథి సత్కారాలను స్వీకరించిన తరువాత శ్రీరాముడు ఆ రాత్రి అక్కడే గడిపి సూర్యోదయ సమయమున స్నానాధికాలను ముగించుకున్నాడు. తరువాత ఆ ప్రభువు మునీశ్వరులను అందరినీ వీడుకొని సీతాలక్ష్మణులతో కూడి వనములలో ముందుకు సాగాడు. ఆ వన ప్రదేశము అంతా కూడా వివిధములకు మృగముల గుంపులతోటి నిండి ఉంది. అందు పెద్ద పులులు తోడేళ్లు సంచరిస్తూ ఉన్నాయి. అచ్చటి వృక్షాలన్నీ కూడా ధ్వంసమై ఉన్నాయి. తీగల పొదలన్నీ కూడా పాడుబడి ఉన్నాయి. ఎచ్చటను సరస్సులే కనిపించడం లేదు. ఆకాశమున ఎగురుచున్న పక్షులు సైతము బిక్కుబిక్కుమంటూ ఎట్టి శబ్దములు చేయకుండా ఉన్నాయి. కీచురాళ్ల రొదలు మాత్రము కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. సీతారామ లక్ష్మణులు అట్టి భయంకర ప్రదేశాన్ని చూశారు. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి భయంకర మృగములు సంచరించడి ఆ వనమునందు పర్వతాకారుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని కంఠధ్వని భయంకరమైంది. అతడు లోతైన గుంట కన్నులతో మిగుల పెద్దదియగు నోటితో వికృతాకారంతో భయంకరంగా ఉన్నాడు. అతని పొట్ట ఎగుడు దిగుడుగా ఉంది. మాంసఖండములతో రక్తముతో అతని శరీరము రోత పుట్టిస్తూ ఉంది. అవయవములన్నీ కూడా హెచ్చుతగ్గులుగా ఉన్నాయి. మిక్కిలి పొడవైన అతని శరీరము వికృతంగా ఉండి భయాన్ని గొల్పుతోంది. అతడు పులితోలు కప్పుకొని ఉన్నాడు. ఆ పులితోలు మాంసయుతమైన ఎత్తురోడుతూ ఉంది. అతడు మృత్యుదేవత వలె నోరు తెరిచి సకల ప్రాణులకును భీతిని గొల్పుతున్నాడు. 3 సింహములను 4 పులులను 2 తోడేళ్లను 10 చుక్కల లేళ్లను దంతములు కలిగి క్రొవ్వుతో కూడి ఉన్న ఒక పెద్ద ఏనుగు తలను ఇనుప శూలానికి గుచ్చుకొని అతడు భయంకరంగా అరుస్తున్నాడు. ఆ రాక్షసుడు రామలక్ష్మణులను జనకుని కూతురగు సీతాదేవిని చూసి కోపించి ప్రళయకాలమునందు మృత్యుదేవత ప్రాణులపై పడినట్లుగా వాళ్లపైన విరుచుకుని పడ్డాడు. వాని వేగానికి భూమి దద్దరిల్లింది. అతడు భీకరనాదములను చేస్తూ సీతాదేవి నడుమును పట్టుకొని కొంత దూరం వెళ్ళి అచ్చట నిలిచి వాళ్లతోటి ఇలా అంటున్నాడు. ఓ పాపాత్ములారా, మీరు మునుల వలె జటావల్కలములను దాల్చియు ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్నారు. పైగా ఒక స్త్రీని వెంటబెట్టుకుని ఉన్నారు. ఆయువు మూడియే మీరు ఈ దండకారణ్యమున ప్రవేశించినట్లున్నారు. మీరు తాపసులుగా ఉండియు ఒక స్త్రీతో నివసిస్తున్నారేలా? మీ అధర్మ ప్రవర్తన మునుల పద్ధతికి విరుద్ధము కాదా? ఇంతకును మీరెవరు? నేను విరాధుడను రాక్షసుడను. నిత్యము మునుల మాంసములను భక్షిస్తూ ఈ కీకారణ్యమున సాయుధుడనై సంచరిస్తూ ఉంటాను. ఈ సుందరి నాకు భార్య కాగలదు. పాపాత్ములైన మిమ్మల్ని యుద్ధమున చంపి మీ రక్తమును త్రాగుతాను. దుర్మార్గుడైన ఆ విరాధుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉండగా అతని ఉన్మత్త ప్రలాపనలను విని జనకుని కూతురైన సీతాదేవి భయంతో సుడిగాలికి దెబ్బతిని అరటి చెట్టు వలె ఎంతో వణికిపోయింది. అంతటా శ్రీరాముడు విరాధుని చేతికి చిక్కి ఉన్న సుకుమారి అయిన సీతాదేవిని చూసి చిన్నబోయిన ముఖము గలవాడై లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు. నాయనా లక్ష్మణ, జనక మహారాజు కూతురు నా భార్యయు అయిన సీతాదేవి మిగుల ఉత్తమురాలు. ఆమె వాసిగాంచిన రాజకుమారి, సుఖ సంపదలలో పుట్టి పెరిగింది. అయ్యో, అట్టి సాధ్వి విరాధుని చేతికి చిక్కి ఉన్నది సుమా. లక్ష్మణ, మనము అడవులలో ఇడుముల పాలగుటయే నా పినతల్లి అయిన కైకేయికి ఇష్టమై ఉండవచ్చును. అందువలననే ఆమె వరము సాకుతో నా వనవాసాన్ని కోరింది. తన కుమారునకు రాజ్యాన్ని కట్టబెట్టుట్లో మాత్రమే తృప్తి చెందక దూరదృష్టి గల ఆమె తన సుతుని రాజ్యాధికారము నిష్కంటకము చేయుటకై సకల ప్రాణులకును హితమునే కూర్చున్నట్టి నన్ను అడవుల పాలు చేసింది. ఇప్పుడు ఆమె కోరిక నిజంగా నెరవేరినట్లయింది. ఓ సౌమిత్రి, నాకు రాజ్యాధికారము చేతికి రానందులకు దుఃఖము లేదు.
పితృవియోగము మాత్రము నా మనస్సును కుదిపివేసింది. కానీ అంతకంటేను వైదేహి పరుని స్పర్శకు లోనగుట నాకు మిక్కిలి బాధాకరముగా ఉన్నది. ఇది యథార్థము. ఎంతో శోకంతో కన్నీరు కారుస్తూ శ్రీరాముడు ఇట్లు పలుకుతూ ఉండగా లక్ష్మణుడు క్రుద్ధుడై మంత్రబద్ధమైన సర్పము వలె బుసలు కొడుతూ ఇలా చెప్తున్నాడు. అన్నయ్య, దేవేంద్రుని వలె నీవు మిక్కిలి పరాక్రమశాలివి. సమస్త ప్రాణులకును నీవు నాథుడవు, రక్షకుడవు. నీ సేవకుడనైన నేను నీ ప్రక్కన ఉండగా ఒక అనాథుని వలె నీవు ఇట్లు పరితపించుట ఎందులకు? ఆ రాక్షసుడు చేసిన పనికి నా మనస్సు ఉడికిపోతున్నది. ఒకే ఒక్క బాణంతో నేను ఆ విరాధుని ప్రాణములను తీస్తాను. అతని రక్తంతో భూమి తన దాహాన్ని తీర్చుకుంటుంది. భరతుడు రాజ్యకాంక్షతో వస్తున్నాడని భ్రమించి లోగడ చిత్రకూటమున నేనతనిపై అజ్ఞానము చే క్రోధాన్ని పూనాను. కానీ ఇంద్రుడు పర్వతముపై వజ్రాయుధమును ప్రయోగించినట్లు నేను ఆ క్రోధావేశమును ఇప్పుడు ఈ దుష్టవిరాధునిపై కృమ్మరిస్తాను. శ్రీరామ, నేను భుజబలముతో ధనుస్సును సంధించి విడిచిన బాణము క్షణములో ఈ దుష్టుని హృదయమును చీల్చును. దానితో ఇతని శరీరము నుండి ప్రాణములు ఎగిరిపోవును. ఫలితంగా ఇతని శరీరము గిరగిరా తిరుగుతూ మట్టిగరచును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 2వ సర్గము సంపూర్ణం. శుభం.